హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెంత్ రోల్లో కాజల్ అగర్వాల్ నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామ. మరి మూవీ ఎలా ఉంది అని చూసే ముందు మా ఛానల్లో కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మూవీ ఎలా ఉందంటే వరస్ట్ రైటింగ్, వరస్ట్ స్క్రీన్ ప్లే అండ్ నరేషన్. సినిమాలో ఏదైనా బెటర్ థింగ్ ఉంది అంటే అది కాజల్ పెర్ఫార్మెన్స్ మాత్రమే. అది తప్పితే మిగతాదంతా ఈ కథ ఎక్కడో మొదలై ఎక్కడికో పోయింది. షీ టీమ్ నుండి స్టార్ట్ అయ్యి మర్డర్, మిస్సింగ్ కేస్, గేమ్ మిస్యూజ్, ఉమెన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, ఇలా అన్ని ఎలిమెంట్స్ని ఒక్క సినిమాలో మడతెట్టేశారు. చివరికి కథలో అన్నీ మిక్సీ చేసి ఆడియన్స్ని స్క్రీన్ ప్లేతో కన్ఫ్యూజ్ చేసి పడేశారు. డైరెక్టర్ సుమన్ గారు, ఏంటి సార్ ఈ శాడిజం? ఏంటిది మాకేంటిది అంటున్నా. ఈ రివ్యూలో పెర్ఫార్మెన్సెస్ కోసం మాట్లాడే అవకాశం కూడా డైరెక్టర్ ఇవ్వలేదు. కాజల్ తప్ప ఒక్కరంటే ఒక్కరి క్యారెక్టర్ కూడా సరైన రైటింగ్ లేదు. హీరోయిన్కి ఎలివేషన్లు ఇవ్వడానికి నవీన్ చంద్ర లాంటి మంచి యాక్టర్ని పెట్టుకున్నారు. ప్రకాష్ రాజ్ను పట్టుకొని కనీసం కో యాక్టర్స్తో మాట్లాడే సీన్స్ కూడా 3 నుండి 4 కన్నా ఎక్కువ లేవు. అసలు ఎలా వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారు ఈ మూవీని అనిపించింది. టెక్నికల్ టీం విషయానికి వస్తే డైరెక్టర్ కోసం ఇంకేం చెప్తాం. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎమ్స్ ఓకే, కానీ సాంగ్స్ అస్సలు రిజిస్టర్ అవ్వలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకేగా అనిపించాయి. మొత్తంగా కాజల్ వన్ ఉమెన్ షో తప్పిస్తే సత్యభామలో ఏ కోసానా పాజిటివ్స్ లేవు. కథనంతో పాటు అన్ని ఎలిమెంట్స్ బోరింగ్గా, కన్ఫ్యూజింగ్గా అనిపించాయి. అయినా సరే పర్లేదు, కాజల్ కోసం ఇవన్నీ తట్టుకునే గుండె ధైర్యం మాకుంది అనుకుంటే మూవీ చూసేయండి. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2/5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.